క్రింది వాణిలో సంయుక్త సంఖ్యని కనుగొను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్? కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య ఏది అని చెప్పి ఇచ్చారు. 31, 41, 51, 61 అని చెప్పి ఇచ్చారు. మనం చెప్పుకున్నాం క్లాసులో సంయుక్త సంఖ్య అంటే ఏంటి? అదర్ దెన్ 1 విచ్ ఆర్ నాట్ ప్రైమ్ కాల్డ్ కాంపోజిట్. అంటే ఒకటి కాకుండా, ప్రధాన సంఖ్య కాకుండా మిగతా వాటి మొత్తాన్ని ఏమంటాం? సంయుక్త సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ఒకటి కాదు, ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య కూడా కాదు, ఆ రెండు కాకుండా మిగతా వాటి మొత్తాన్ని ఏమంటామంటే కాంపోజిట్ నంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అని చెప్పేసి అంటాం. సో 31 తీసుకున్నాం అనుకోండి. 31 అంటే ఓన్లీ 31 ఇంటూ 1. 31ని 31 భాగిస్తుంది, మరలా 1 మాత్రమే భాగిస్తుంది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. సో ప్రధాన సంఖ్య అవుతుంది. 41 ఓన్లీ 41 ఇంటూ 1. 41ని 41 1 మాత్రమే భాగిస్తున్నాయి కాబట్టి 41 కూడా ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అవుతుంది. 51 అంటే 17 ఇంటూ 3. 51ని 17 ఇంటూ 3 51 కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు. సో ప్రైమ్ నెంబర్ కాకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్య అవుతుంది. 61 కూడా 61 ఇంటూ 1 కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ మూడు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఇదొక్కటే ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. క్రింది వాణిలో కరణీయ సంఖ్యని కనుగొను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్? క్రింది వాణిలో కరణీయ సంఖ్యని కనుగొనుము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అంటే కరణీయ సంఖ్య అని చెప్పేసి అంటాం. ఒకసారి చూడండి, మనం చెప్పుకున్నాం పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ ఏ నెంబర్కి అయితే లేకుండా ఉంటుందో దాన్ని ఏమంటాం? ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య అని చెప్పేసి అంటాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే ఎంత? 15. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఎంత? 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే ఎంత? 21. స్క్వేర్ రూట్ ఆఫ్ 334కి పర్ఫెక్ట్ వాల్యూ ఉందా అంటే లేదు. సో పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి ఇదేమవుతుంది? ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య అవుతుంది. చెప్పుకున్నాం క్లాసులో పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ లేకుండా ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యను మాత్రం మనం ఏమంటాం? ఇర్రేషనల్, కరణీయ సంఖ్య అని చెప్పేసి అంటాం. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్. ఇది ఒక్కడే స్క్వేర్ రూట్ కాదు కాబట్టి పర్ఫెక్ట్గా ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. సో మొదటి 15 సహజ సంఖ్యల మొత్తాన్ని కనుగొనమని చెప్పి ఇచ్చారు. మనకి నెంబర్స్ మీద కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సపోజ్ మనకేంటంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటాం.
సో సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అని చెప్పేసి అంట. సిగ్మా n సమ్ ఆఫ్ ద n నెంబర్స్, సిగ్మా n ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 అన్నమాట. ఓకేనా? అంటే ఎన్ని సంఖ్యల మొత్తం కావాలంటే n ఉన్న ప్లేస్లో అంత సంఖ్య తీసుకుంటాం అన్నమాట. సో సిగ్మా n అన్నారు. అంటే ఇక్కడ సిగ్మా 4 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 జస్ట్ 4 వరకు. సో సిగ్మా n అంటే సిగ్మా 4 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 నెంబర్స్. సిగ్మా 5 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 నెంబర్స్. సిగ్మా 6 అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 నెంబర్స్. సిగ్మా n అంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నెంబర్స్. n ఉన్న ప్లేస్లో ఎంత నెంబర్ యొక్క సమ్ అడిగితే n ప్లేస్లో అంత నెంబర్ని మనం అప్లై చేసుకుంటా వెళతాం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గమనించామనుకోండి. సపోజ్ మనకు వచ్చేసి ఇలా ఇచ్చారు. సో ఒక ఎగ్జాంపుల్ మనం గమనించామనుకోండి. సపోజ్ సిగ్మా 4 ఇచ్చారు. అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 నెంబర్స్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6 ప్లస్ 4 ఎంత అంటే 10 అవుతుంది. అదే ఫార్ములా అప్లై చేసామనుకోండి n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి సిగ్మా 4 అంటే 4 ఇంటూ 4 ప్లస్ 1 5/2 అవుతుంది. 2 టైమ్స్ 5 2s ఆర్ ఎంత 10. సో డైరెక్ట్గా ఫార్ములా వేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇలా మనం జనరల్గా చేసినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. అయితే ఇలా చిన్న చిన్న వాల్యూస్ ఇస్తే ఇలా యాడ్ చేసుకుంటాం. ఒక 100 సంఖ్యల మొత్తం కావాలి అంటే ఈ 100 సంఖ్యల మొత్తం కలపలేము కాబట్టి n ఉన్న ప్లేస్లో అప్పుడు ఏం చేస్తాం? 100 తీసుకుంటాం. 100 సంఖ్యల మొత్తం అంటే సిగ్మా 100 ఈజ్ ఈక్వల్ టు 100. 100 ఇంటూ 100 ప్లస్ 1 101/2 వేసుకుంటాం. 250 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత? 5050 అవుతుంది. ఎన్ని సంఖ్యల మొత్తం కావాలి అంటే ఫార్ములాలో సింపుల్ n ఉన్న ప్లేస్లో అంత నెంబర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n ఉన్న ప్లేస్లో ఏం తీసుకుంటాం? 15 తీసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే సిగ్మా 15 అంటే 15 ఇంటూ 15 ప్లస్ 1 16/2 8 టైమ్స్ 15 8s ఆర్ ఎంత? 120. మన ఆన్సర్ వచ్చేసి 120. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం చెప్పుకున్నాం కదా. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి 100 సంఖ్యల మొత్తం సిగ్మా 100 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 ప్లస్ 1 101/2 2 50 సార్లు 50 ఇంటూ 101 5050 50 ఇంటూ 101 5050. మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్. 100 నుండి 150 వరకు గల సహజ సంఖ్యల మొత్తముని కనుగొనమని చెప్పి ఇచ్చారు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 100 to 150. 100 నుంచి 150 వరకు గల అన్ని సహజ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి అని చెప్పి అడిగారు. మనం ఇందా చెప్పుకున్నాం సిగ్మా ఎన్. సిగ్మా ఎన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అంటే ఏంటి? 1 నుంచి n వరకు ఎన్ని సంఖ్యలు అడిగితే
అన్ని సంఖ్యల మొత్తం కనుక్కోండి అని మీనింగ్ సిగ్మా ఎన్ అంటే. కానీ ప్రాబ్లంలో ఏంటి, 1 నుంచి కాదండి, 100 నుంచి 150 వరకు గల అన్ని సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, అంటే మనకి 1 నుంచి ఇలాగా 150 సంఖ్యల మొత్తం కావాలి అనుకోండి, సిగ్మా ఎన్ ఉన్న ప్లేస్లో 150 వేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కావాల్సింది ఏంటి మనకి, ఓన్లీ 100 నుంచి 150 150 వరకు గల ఈ సంఖ్యల మొత్తం మాత్రమే మనకి కావాలి. అంటే ఇందులో మనకి ఏది అవసరం లేదు. ఈ 1 నుంచి ఈ 100 వరకు మనకు అవసరం లేదు. ఏది అవసరం, 100 నుంచి 150 వరకు మాత్రం అవసరం. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 1 నుంచి 150 సంఖ్యల మొత్తంలో నుంచి 1 నుంచి 100 సంఖ్యల లోపు అంటే 99 వరకు ఉన్న సంఖ్యల మొత్తాన్ని తీసేసామనుకోండి, మనకు కావాల్సిన 100 నుంచి 150 వరకు సంఖ్యల మొత్తం ఎంతో ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే కదండి. 150 సంఖ్యల మొత్తంలో నుంచి ఈ 99 సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే మనకు కావాల్సిన 100 నుంచి 150 సంఖ్యల మొత్తం మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ సిగ్మా 150 అంటే మొదటి 150 సంఖ్యల మొత్తంలో నుంచి సిగ్మా 99 సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ n ఇంటూ n+1/2 n ఉన్న ప్లేస్లో 150 మైనస్ n ఇంటూ n+1/2 n ఉన్న ప్లేస్లో 99 తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ వస్తుంది. కాబట్టి టైం కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇంకా సింపుల్గా ఏం చేయొచ్చు, ఏవైనా సరే కొన్ని వరుస సంఖ్యలు ఉన్నా లేదా సమాన భేదం ఉన్న సంఖ్యలు ఉన్నా వాటి మొత్తం కనుక్కోవాలి అంటే ఇలా n/2 ఇంటూ a+l అనే ఒక ఫార్ములాని మనం అప్లై చేసుకోవచ్చు. ఏవైనా సరే కొన్ని వరుస సంఖ్యల మొత్తం కావాలి అన్నా, ఈక్వల్ డిఫరెన్స్ ఫామ్ అయ్యే సంఖ్యల యొక్క మొత్తం కావాలన్నా కూడా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. n/2 ఇంటూ a+l. ఇందులో ఏ అంటే కావాల్సిన నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 100 ప్లస్ l అంటే లాస్ట్ నెంబర్ ఎంత అంటే 150 ఇంటూ n అంటే నెంబర్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 100 నుంచి 150 వరకు ఎన్నైతే సంఖ్యలు ఉంటాయో అన్ని సంఖ్యలు అన్నమాట. ఎన్ని ఉంటాయి, 51 ఉంటాయి. 51/2 అన్నమాట. కాబట్టి 51/2 ఇంటూ 100 ప్లస్ 150 ఎంత అవుతుందంటే 250 అవుతుంది. 2 అనేది 125 టైమ్స్ క్యాన్సిల్ అయితే 51 ఇంటూ 125 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6375. ఆన్సర్ 6375 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లు ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్ 6375 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. n/2 ఇంటూ a+lలో ఏ అంటే కావాల్సిన నెంబర్స్లో ఫస్ట్ నెంబర్, l అంటే కావాల్సిన నెంబర్స్లో లాస్ట్ నెంబర్, n అంటే 100 to 150 ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 51 నెంబర్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ద నెంబర్స్ 51/2 వేసాం అనమాట. సో ఆన్సర్ 6375 అవుతుంది. ఓకేనా.